ఈ రోజు తూఫ్రాన్లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ గ్రౌండ్లో జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి అండర్ 14 టచ్ రగ్బీ పోటీలకు ఉమ్మడి జిల్లా దాదాపు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో మంచి ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని ఉమ్మడి మెదక్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీలు నాగరాజు, సౌందర్య, శ్రీనివాసులు సంయుక్త ప్రకటనలో తెలిపారు. బాలికల విభాగంలో ఎంపికైన క్రీడాకారులు ఆశ్రిత, స్ఫూర్తి, నమ్మునున్, ప్రశాంతి, మనస్విని, వైష్ణవి, నిషిత, రాజేశ్వరి, శాశ్వత, నందిని, శ్రీవల్లి, ప్రణవ్య, స్టాండ్ బైగా ప్రవస్తి, హేమలత, అలేఖ్య, నందిని, మైత్రి, ధనుష ఎంపికయ్యారు. బాలుర విభాగంలో ఎంపికైన క్రీడాకారులు రిషాంక్, సాయి రిష్వత్, అభిషేక్, సాత్విక్, నవదీప్, గౌతమ్, రిషి, నమృత్ రెడ్డి, చరణ్, బద్రీనాథ్, చందు, స్టాండ్ బైగా రిత్విక్, అజయ్, సాత్విక్, అభిషేక్, మహేష్ ఉన్నారు. ఎంపికైన బాలికలకు మెదక్ రెసిడెన్షియల్ స్కూల్లో క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, బాలురకు తూఫ్రాన్ బాలుర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో కోచింగ్ క్యాంప్ నిర్వహించబడుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ప్రిన్సిపల్ సుహాసిని, జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షులు కరణం గణేష్ రవికుమార్ పాల్గొన్నారు. PM శ్రీ TGRS అండ్ JC బాయ్స్ తూప్రాన్ ప్రాంగణంలో ఈరోజు అండర్ 14 69వ రబ్బీ సెలక్షన్స్ ఉమ్మడి మెదక్ డిస్టిక్ జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. రానున్న స్టేట్ లెవెల్ రబ్బీ సెలక్షన్స్ కూడా మా ప్రాంగణంలో జరగడం ఇవాళ అనౌన్స్ చేశారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా అండర్ 14 69th SGF స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14 రగ్బీ ఇక్కడ తూప్రాన్లోని రెసిడెన్షియల్ స్కూల్లో జరగడం ఆనందదాయకము. ఈ పోటీలకు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి దాదాపు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ SGF రాష్ట్రస్థాయి పోటీల్లో మెదక్ జిల్లా బాలికల దాంట్లో 3rd ప్లేస్ వచ్చింది, బాలులో కూడా 3rd ప్లేస్ వచ్చింది. అలాగే ఇప్పుడు ఈసారి మాత్రం ఖచ్చితంగా బాలుర బాలికల ఫస్ట్ ప్లేస్ కొట్టడానికి క్యాంపులు నిర్వహిస్తున్నాము. గర్ల్స్ క్యాంప్ ఏమో మెదక్లో, బాయ్స్ క్యాంప్ ఇదే స్కూల్లో జరుగుతుంది అండర్ 14ది. ఖచ్చితంగా పోయినసారి 8 మంది జాతీయ స్థాయి పోటీలకు సెలెక్ట్ అయ్యి రాష్ట్రం తరఫున పాల్గొన్నారు. ఈసారి కూడా అంతకంటే ఎక్కువ మంది పాల్గొని జిల్లాకు పేరు తెస్తున్నారు. అలాగే తల్లిదండ్రులకు చదివే స్కూల్ కూడా పేరు తెస్తారని ఆశిస్తున్నాను.